హలో హోమ్ కుక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చేయడానికి అంతే ఈజీగా ఉంటుంది. పొడిలే కదా అని తీసేయకండి. మనం తినే టిఫిన్లైనా భోజనమైనా వాటి టేస్ట్ని పొడిలు 10 times బెటర్గా చేస్తాయి. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో 1 కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి. తెల్ల నువ్వులైనా వాడొచ్చు, నల్ల నువ్వులైనా వాడొచ్చు. వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత 1/2 కప్పు పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. వేయించిన పల్లీలకి పొట్టు తీయక్కర్లేదు, అలాగే పెట్టుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 6-8 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. వాటితో పాటే కొంచెం ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ లోనే ఉండాలి. వేయించి చల్లారిన తర్వాత తడి లేకుండా తుడిచిపెట్టుకున్న మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న వట్టిమిరపకాయలని మాత్రమే వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనే నువ్వులు, పల్లీలు, శనగపప్పు వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు పల్లీల పొడి కోసం 1 కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పొట్టు తీయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 6-8 ఎండుమిర్చిలతో పాటు వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి కూడా వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకునేటప్పుడు ఏవి మాడకుండా చూసుకోండి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంగువ వేసి ఫ్రై చేసుకోండి. 2 minutes ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. రోస్ట్ చేసినవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని మాత్రమే వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వీటినన్నిటిని యాడ్ చేసుకుని గరగరగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం వేడన్నంలో ఎంతో ఇష్టంగా తినే కందిపొడి కోసం 1/2 కప్ కందిపప్పుని మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అలా వేయించిన కందిపప్పుని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే 1/2 కప్ పప్పులు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఎక్కడా మాడకుండా వేయించుకోండి. పప్పులు కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత 6-8 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసి వేయించుకోండి. అవి పక్కన పెట్టుకున్న తర్వాత పాన్ లో కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి వేయించుకోండి. కరివేపాకు ఇలా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు అందులో కందిపప్పు, పప్పులు, మిరియాలు, జీలకర్ర వేసి గరగరగా మిక్సీ పట్టుకోండి. చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుంటే రెడీ అవుతుంది. వేడివేడి అన్నం, నెయ్యికి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. కరివేపాకు పొడి రెడీ చేసుకోవడానికి ముందుగా కొంచెం కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక పాన్ లో చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. కరివేపాకు ఇలా పట్టుకుంటే పొడి పొడి అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 15 ఎండుమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని, వెల్లుల్లి రెబ్బల్ని తీసి పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. తీసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి బాగా గరగరగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులోనే వేయించుకున్న కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా వేసి పొడి రెడీ చేసుకోండి. టేస్ట్ వైజే కాదు, హెల్త్ కి కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడు ఇడ్లీకైనా దోశకైనా వేసుకోగలిగే పొడిని రెడీ చేసుకుందాం. ఇడ్లీ దోశ పొడి కోసం 1/2 కప్ ఉద్దిపప్పు, 1/2 కప్ శనగపప్పు, 1/2 కప్ కందిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులతో పాటు ఇంగువను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న పప్పులన్నిటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందాక పొడి చేసుకున్న పప్పులన్నిటిని వీటికి యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మన టేస్ట్ కి తగినట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకుంటే ఇడ్లీ దోశ పొడి రెడీ అవుతుంది. అన్ని పొడిలా కాకుండా ఈ పొడిని కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడే ఇది ఇడ్లీలోకి, దోశలకి బాగుంటుంది. చివరిగా అవిసె గింజల పొడి రెడీ చేసుకుందాం. ఇది నా పర్సనల్ ఫేవరెట్. దీనికోసం ఒక పాన్ లో 1/2 కప్ పంకిన్ సీడ్స్, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్, 1/2 కప్ చియా సీడ్స్ వీటన్నిటిని లో ఫ్లేమ్ లో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో దాల్చిన చెక్క, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చితో పాటు ఇంగు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గింజలన్నిటిని వేసి పొడి చేసుకోవాలి. అందులోనే కరివేపాకు, ధనియా, జీలకర్ర కూడా వేసి పొడి చేసుకోవాలి. చివరిగా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ, ఉప్పు వేసి పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళలో హార్మోనల్ బ్యాలెన్స్ కి చాలా మంచిది. అంతే, చూసారుగా ఎంత ఈజీగా ఈ 6 పొడీస్ రెడీ అయిపోయాయో. నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. And also thank you for watching. Don't forget to like and subscribe.